అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇప్పటికే చాలామంది భారతీయులను అమెరికా నుంచి ఇండియాకి పంపించారు ట్రంప్. సో ఇప్పుడు అదే జాబితాలో మరో 50 లక్షలు, లక్ష కాదు 2 లక్షలు కాదు, దాదాపుగా 50 లక్షల మందిని ఇండియా పంపించడానికి మరొక ప్లాన్ ఇప్పుడు వైట్ హౌస్లో వేస్తున్నారు ట్రంప్. మాట్లాడదాం. మనతో పాటు యాడ్ అయ్యారు జర్నలిస్ట్ వలి. నమస్కారం. సో పర్టికులర్గా ట్రంప్ తీసుకునే నిర్ణయం వల్ల, ఏదైతే చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల అమెరికాకి అక్కడున్న ఇండియన్స్కి ఏమైనా ఇబ్బంది ఉందంటారు? ఎందుకంటే దాదాపు చాలా మంది పంపించేస్తున్నాడు. ఇప్పటికే H1B వాళ్ళని, F1 వీసా వాళ్ళని పంపించేశాడు. ఇకపై కూడా ఏదైతే వాళ్ళ మీద చిన్న చిన్న డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నా, లేదంటే ట్రాఫిక్ వైలేషన్ కేసు ఉన్నా, వాళ్ళందరి మీద ఇప్పుడు నజర్ పెడుతున్నాడు. ఎట్లా చూడొచ్చు? సో దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి భారత్ మీద ఒక పనిగట్టుకునే కక్ష సాధింపు చర్యగా చేస్తా ఉన్నాడు. ఎందుకంటే 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉన్నటువంటి సీఈఓలతో భేటీ అయ్యాడు. ఎవరు బిజినెస్ మెన్తో భేటీ అయ్యాడు, సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యాడు. సో వీళ్ళందరితో భేటీ అయినప్పుడు కొన్ని భయంకరమైన వాస్తవాలు ఆయనకు తెలిసినాయి. అవి వాస్తవాలే. అప్పటి వరకు అంటే భారత్ని మనం ఎంత నెగిటివ్ చేసినా, భారత్ మీద ఎంత కక్ష సాధింపు చేద్దామని ప్రయత్నం చేసినా అది మనతో కాదు, భారత్ లొంగదు అనే విషయం డొనాల్డ్ ట్రంప్కి అప్పుడు తెలిసి వచ్చింది. చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, లేదంటే బిజినెస్ మెన్స్ కావచ్చు, ఇక్కడ వాళ్ళ ఉత్పత్తులు మన ఇండియాలో కూడా ఉన్నాయి కదా. సో పెప్సీ కావచ్చు, లేకపోతే చాలా శీతల పానీయాలు కావచ్చు, తర్వాత మెక్డొనాల్డ్స్ కావచ్చు, పిజ్జాలు కావచ్చు, చాలా అమెరికా ఉత్పత్తులు ఇక్కడ మన దేశంలో ఉన్నాయి. 140 కోట్ల మంది ప్రజలు అమెరికా ఉత్పత్తులు డెఫినెట్ గా రోజు యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా చెప్పారు, మీరు భారత్ మీద ఈ విధంగా మీరు కక్ష సాధింపులాగా ప్రయత్నం చేస్తే ఏదో రష్యా నుంచి చమురు కొంటుంది కదా అన్న ఉద్దేశంతో దారిలో తెచ్చుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా సరే అది అసలుకే మోసం వస్తుంది. వాళ్ళు నిజంగా బ్యాన్ చేసే పరిస్థితి వస్తే, మన ఉత్పత్తుల్ని వాళ్ళు బ్యాన్ చేసే పరిస్థితి వస్తే, నిజంగా మా బిజినెస్లన్నీ కూడా మేము మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మాకు ఎక్కువగా మార్కెట్ ఉన్న అతిపెద్ద దేశాల్లో భారత్ కూడా ఒకటి. సో డెఫినెట్ గా మా బిజినెస్ రన్ కావాలంటే దయచేసి మీ భారత్ తో మీరు కొద్దిగా సాఫ్ట్ గా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. బలి చెప్పేది ఒక టాపిక్ అయితే, ఇక్కడ సెకండ్ టాపిక్ వస్తే, ఇప్పుడు 50 లక్షల మందికి ఎలా ఉద్వాసన ఇస్తారు, మరి 50 లక్షల మందిని పంపించడం కరెక్టేనా అనే విషయానికి వస్తే, పర్టికులర్గా ఇప్పటికే దాదాపుగా 3 నుంచి 5 లక్షల మంది భారతీయులను అక్కడ అమెరికా నుంచి గంటేశారు. ఏం కారణాలు? సేమ్ ట్రాఫిక్ వైలేషనో, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసో, అక్కడ ఉన్న చిన్న చిన్న పెట్టి కేసులు ఉన్నాయనో, ఆ రీజన్స్తో ఎవరైతే H1B వీసా మీద అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే స్పౌస్ ఉంటారో ఆ స్పౌజ్ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారనో, లేకపోతే సమ్ 18 అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారనో, లేదు స్టూడెంట్ వీసా మీద ఉన్న F1 ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పరిమితికి మించి, అంటే వీక్లీ 28 అవర్స్ కదా, సో ఆ 28 అవర్స్కి మించి ఎక్కువ వర్క్ చేస్తున్నారు. సో క్యాష్ అండ్ క్యారీ జాబ్స్ చేస్తున్నారంటూ కూడా చాలా మందిని పంపిస్తారు. ఇప్పుడు వైట్ హౌస్ సాక్షిగా అక్కడ జరుగుతున్న కుట్ర బయటపడిందని చెప్పుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 50 లక్షల మందికి చెక్ పెట్టేందుకు, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది చెక్ పెట్టబోతున్నాడు. ఎందుకు? పర్టికులర్ రీజన్ ఏంటి? ఆల్రెడీ చెప్పాడు ట్రంప్, ఎప్పుడైతే అధ్యక్ష ఎన్నికల కోసం రేస్లో ఉన్నప్పుడే మన అమెరికా జాబులు మనవే, ఇంకెవరూ రాకూడదని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. దాదాపుగా అనుకున్నారు అక్కడున్న తెలుగు వాళ్ళు కావచ్చు, పిఆర్ ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా మంది ఏమనుకున్నారంటే, లేదు ట్రంప్కే చేద్దాము, ట్రంప్కే చేస్తే ఏదో ఒకటి మనకు మంచి చేస్తాడు అని చాలా మంది ఆశపడ్డారు. ఈ తానా ఏదైతే సంఘాలు ఉంటాయి, కొన్ని సంఘాలు, అలాంటి వాళ్ళు వెళ్ళి పర్సనల్గా ట్రంప్ను కూడా కలిశారు. ఏమని? మేమందరం మీ వైపే ఉన్నాం, సో మాకు ఇబ్బంది తెచ్చే నిర్ణయాలు అలాంటివి తీసుకోవద్దు, మేమంతా ఎప్పటి నుంచో ట్యాక్స్ పేయర్లు, ఇక్కడే మా ఆఫీసులు ఉన్నాయి, ఇక్కడే మేమంతా ట్యాక్సులు కడుతున్నాం అని చెప్పి కూడా మాట్లాడినా, సో మా దగ్గర నుంచి మీరు మాకు ఇచ్చేది తక్కువ ఉంది, మీరు తీసుకునేది ఎక్కువ ఉందంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాడో అప్పటి నుంచి తన ఉక్కుపాదాన్ని మోపుతున్నాడు. చిన్న చిన్న రీజన్స్ పెట్టి ఇప్పుడు ఎక్కడ పాయింట్ దొరికితే ఇండియన్స్ని వెనక్కి పంపించేద్దాము. ఎందుకంటే దాదాపుగా ఐటీ రంగంలో ఉండేది మొత్తం మనోళ్ళే. బేసిక్గా కంపేర్ యుఎస్ కంటే మన ఇండియాలో ఉన్న సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ వాటి కొంచెం ఆ వాల్యూస్ ఎక్కువ. సో ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. మన దగ్గర ఉన్న ఎవరైతే ఒక ఐటీ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వాడు కనుక యుఎస్లో ఉంటే, అది ఎంఎన్సీ కంపెనీ కావచ్చు, లోకల్ కంపెనీ కావచ్చు, ఏదైనా కంపెనీలో ఉంటే చాలా కీ రోల్లో ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే, మనోడికి ఉన్న టెక్నికల్ స్కిల్స్ కానీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్ కానీ, లేకపోతే పే విషయంలో, శాలరీ విషయంలో కానీ చాలా ఇదిగా ఉంటుంది.
అక్కడ వాళ్ళు అంటే వాళ్ళని నిలదొక్కుని అక్కడున్న బాస్ని సాటిస్ఫై చేసి వీళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. సో అలా ప్రతి కంపెనీ తీసుకోవచ్చు, మీరు గూగుల్ తీసుకోవచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ తీసుకోవచ్చు. ఇలా ప్రతి కంపెనీలో మన ఇండియన్ మూలాల వాళ్ళు ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళనే టార్గెట్ చేయాలనుకుంది ఇప్పుడు అమెరికా. సో పర్టికులర్గా ఎలా అయితే ఇప్పుడు దాదాపుగా 3 లక్షల మందిని పంపించేసిందో దానివల్ల ఇప్పుడు అక్కడ కొంచెం ఆ స్పేస్ అనేది ఉంది. ఇప్పుడు ఆ స్పేస్ ఎవరికి ఇస్తారంటే కెనడా వాళ్ళు కానీ లేకపోతే రష్యా వాళ్ళు కానీ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియాతో ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఆ స్పేస్ క్రియేట్ చేసాం అనుకోండి, వాళ్ళకి ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో H1B వాళ్ళకి వేసాం అనుకోండి, వాళ్ళు వచ్చి అమెరికాలో ఉంటారు. సో ఈయన కొంచెం మనశ్శాంతి ఉంటుంది, చక్కగా వైట్ హౌస్లో పడుకుంటూ ఉంటాడు. అంటే ఈ రప్చర్ అంతా ఎందుకు క్రియేట్ చేయాలి ఏంటి అనే దానిపైన ఒక రకంగా మాట్లాడుకుంటే, భారత్ అంటే నిజంగా డొనాల్డ్ ట్రంప్కి చిన్న చూపు మొదటి నుంచి. మన మీద పెట్టిన శ్రద్ధ నిజంగా అమెరికాకి ఎలా అంటే ఫినాన్షియల్గా ఎలా హెల్ప్ అవుతుంది అనే దాంట్లో పెడితే చాలా విషయాల్లో లాక్కోవచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి ఇప్పటికీ అమెరికా అగ్రరాజ్యమే, దాంట్లో ఎవరు కాదంటారు ఏవలేగారు నిజంగా. ఎందుకంటే అమెరికాని అగ్రరాజ్యం అంటారు. ఇప్పటికీ ప్రపంచ దేశాల మారకం ఆ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది స్టిల్ ఇప్పటికీ US డాలర్లోనే కొనసాగుతుంది. ఎందుకు? వాళ్ళు గట్టిగా ఉంటారు. సో వాళ్ళ ప్రొడక్ట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చే మెడికల్ పరంగా కావచ్చు, అన్ని కేటగిరీస్లో వాళ్ళది కొంచెం స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదే ప్రొడక్ట్స్ విషయంలో ఇండియాకి కావచ్చు, రష్యాకి కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు ఆఫ్రికా కావచ్చు, చాలా దేశాలకి అక్కడున్న ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని పంపించడానికి కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ సుంకాల వేట ప్రారంభించాడు. కేవలం ఒకే ఒక్క రీజన్, మనం రష్యా దగ్గర చమురు తీసుకుంటున్నామని ఒకే ఒక్క రీజన్తో మన మీద సుంకాలు పెంచాడు. సో సుంకాలు పెంచినా సరే వీళ్ళు ఏమన్నారా, ఎవరు భయపడిందే లేదు. నిజంగా పెంచుకుంటే పెంచుకోండి, ఇబ్బంది ఏం లేదని చెప్పి అల్టిమేటం వచ్చేసరికి నిజంగా ట్రంప్ దిగొచ్చినట్టు పని అయింది. సో అప్పటికి దిగొచ్చాడా లేదు, ఇప్పటికీ డ్యూయల్ నేచర్ ప్రదర్శిస్తున్నాడు. ఎందుకు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాడు ట్రంప్? ఇప్పటికీ వైట్ హౌస్ ఇక్కడ మన ఇండియాలో ఉన్న PMO ఆఫీస్కి కంటిన్యూస్గా కాల్ చేస్తుంది, సో కనెక్ట్ అవుదామని చెప్పి. కానీ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు? రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది. ఎవరైతే అమెరికాలో ఉన్న కొన్ని కంపెనీస్ ఇక్కడ మన ఇండియా వచ్చి అక్కడ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టడానికి, సో వాళ్ళ మీద మనం సుంకాలు ఎక్కువ వేస్తున్నామనే ఒకే ఒక్క రీజన్తో వాళ్ళందరినీ బ్యాక్ రప్పించాడు. నిజంగా ఎంత కోపం ఉంటే ట్రంప్కి అలా చేస్తాడు చెప్పండి గారు. మనోజ్, ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడో, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలని అమెరికన్లు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు రష్యా కావచ్చు, భారత్ కావచ్చు, చైనా కావచ్చు, సో ఈ దేశాలు ఆటోమేటిక్గా ట్రంప్ సరైన దారిలో పోవట్లేదు, ఆయన అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. డెఫినెట్గా 100% వ్యతిరేకిస్తారు డొనాల్డ్ ట్రంప్ని. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు అమెరికన్లే రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు వాషింగ్టన్ డీసీలో అక్కడ ఫెడరల్ దళాలని మోహరించాడన్న ఉద్దేశంతో వాషింగ్టన్ డీసీలో పెద్ద ఎత్తున అమెరికన్లు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్లకార్డులు పట్టుకున్నారు. వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి గో బ్యాక్, డౌన్ డౌన్ ఇవే నినాదాలు చేస్తూ ఉన్నారు. మీరు ఫెడరల్ దళాలు ఏదైతే మోహరించారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోండి, సంఘ విద్రోహ చర్యలు ఎవరు పాల్పడుతున్నారు, ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఆంక్షలు పెడుతున్నారంటూ అక్కడే అమెరికన్లే, అక్కడ పుట్టి పెరిగినటువంటి అమెరికన్లే ట్రంప్ నిర్ణయం మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదొకటే కాదండి, ఇప్పుడు చాలా 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 నిర్ణయాలు అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు వెనుజులా మీద డొనాల్డ్ ట్రంప్ ఒక యుద్ధం ప్రకటించిన పరిస్థితి. సముద్రయానంలో కొన్ని నౌకల్ని పంపించి, అత్యాధునిక సాంకేతిక కలిగినటువంటి నౌకల్ని పంపించి, అలాగే అక్కడ వెనుజులా సరిహద్దులో F-35 యుద్ధ విమానాలను కూడా 10కి పైగా మోహరించిన పరిస్థితి. దానికి కారణం ఏంటి? వెనుజులా నుంచి అమెరికాలోకి ఈ డ్రగ్స్ సరఫరా ఎక్కువ జరుగుతుంది, డ్రగ్స్ ముఠాలు ఎక్కువ వస్తున్నారు. వెనుజులా అధ్యక్షుడు మదురో ఎవరైతే ఉన్నాడో అతని సపోర్ట్ ఉండబట్టి ఇక్కడ డ్రగ్స్ సరఫరా జరుగుతుందని చెప్పి ట్రంప్ ఆరోపిస్తూ ఉన్నాడు. కానీ దీని వెనకాల మొదలపు ఏంటంటే, వెనుజులాలో దేశంలో అత్యధిక చమురు కలిగినటువంటి దేశాల్లో వెనుజులా ఒకటి. సో పెద్ద మొత్తంలో చమురు ఉంది. సో దాని మీద కన్నుబడింది డొనాల్డ్ ట్రంప్కి. దాని మీద కన్నుబడేసరికి డ్రగ్స్ అని చెప్పి బూచిగా సాకు ముందు చూపించి దాన్ని కైవసం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వెనుజులా మీద యుద్ధానికి దిగుతున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నది సాధించడానికి ఎంత మొండి పట్టుదలైనా ప్రవర్తిస్తాడు. డొనాల్డ్ ట్రంప్
ఆయన ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పీక్స్కి చేరుకుంటుంది అంటారు కదా. సో అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే అమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న ఆందోళనలు మీరు చూస్తా ఉన్నారు, కానీ ఇది ఇంకా తీవ్ర రూపం దాల్స్తుంది. ట్రంప్ నువ్వు దిగిపోతావా లేదా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల యజమానులు, బిజినెస్ యజమానులే, మ్యాగ్నెట్సే వాళ్ళే తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు కదా. అవును, వాళ్ళు దిగొచ్చి వాళ్ళు చెప్పింది చాలా స్ట్రైట్ గా చెప్పారు. వాళ్ళు ఇలా అయితే అమెరికా ఫస్ట్ మీరేదో నినాదం చేసుకున్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో మాగా ఈ నినాదం తీసుకున్నారు, కానీ అసలుకే మోసం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అమెరికా పౌరులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు తప్పుడు దోవలో వెళ్తూ ఉన్నారు, దాన్ని సరి చేసుకోండి అని చెప్పి క్లియర్ గా చెప్పారు. సో మొత్తం ఇతనికి ఇది అర్థమైపోయింది, నేను రాంగ్ వేలో పోతున్నాను అని చెప్పి అతను అర్థమైపోయి మళ్ళీ మోదీతో సఖ్యత చూపించే ప్రయత్నం చేశాడు. కానీ నిజంగా మారాడనుకోవచ్చు. అసలు మారడు, అది పూర్తిగా స్వార్థపరుడు అనమాట. మారడు ఇప్పటికిప్పుడు ఏదైనా గెటిన్ కావడానికి కొన్ని కుటిల ప్రయత్నాలు అంటారు కదా. సో దాంట్లో భాగంగానే ప్రధాని మోదీకి మొన్న ట్వీట్ కూడా చేశాడు. తనకి సొంతగా ఒక సోషల్ మీడియా ఉంది కదా, ట్రూత్ సోషల్ అని. ఆ సోషల్ దాంట్లో మెసేజ్ చేశాడు, మోదీ చాలా గొప్ప ప్రధాని, ఇప్పుడు ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి, విభేదాలు ఉన్నాయి, ఏది మన రష్యా నుంచి చమురుకుంటున్నాడు కదా, అదొక్కటే నాకు నచ్చట్లేదు, లేదంటే పర్సనల్ గా నాకు మోదీ అంటే చాలా ఇష్టం, అతను ఒక గొప్ప ప్రధాని అంటూ కీర్తిస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా భారత సంబంధాలు సో చాలా గొప్పగా ఉంటాయని కూడా ఆయన చెప్పాడు. సో దానికి కూడా చాలా సున్నితంగా కౌంటర్ ఇచ్చాడు ప్రధాని మోదీ. ఎస్, మన మధ్య మంచి అనుబంధం ఉంది, భవిష్యత్తులో కూడా అలాంటి మంచి భాగస్వామ్యంతో రెండు దేశాలు ముందుకు పోవాలని కోరుకుంటున్నానని చెప్పి లైటర్ వేలో ప్రధాని మోదీ కూడా అన్నాడు. ఆయన ఎందుకు ఆ విధంగా పొగడ్తల వర్షం కురిపించడం కూడా అర్థమైపోయింది మోదీకి. సో డెఫినెట్ గా నువ్వు సుంకాలు వేసుకో, ఇప్పుడు 27వ తారీఖు నుంచి అదనంగా ఇంకో 25% సుంకాలు వేస్తాడు. సో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని సుంకాలన్నా వేసుకో, అమెరికా లేకపోతే భారత్కి బతుకు లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, ఏ విధంగా బతకాలో మాకు తెలుసు అని చెప్పి మోదీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుంది. సో అందుకే చైనాతో, రష్యాతో మొన్న అక్కడ చైనాలో టియాంజింగ్లో ఒక మీటింగ్ జరిగింది కదా, షాంఘై సహకార సదస్సు. ఆ సదస్సులో కూడా చాలా స్పష్టంగా బిజినెస్ డీల్స్ మాట్లాడుకున్నారు. ఆర్థికంగా, వాణిజ్యంగా ఏ విధంగా భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, అమెరికా ఆధిపత్యానికి, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మనం ఎలాంటి బలమైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలన్నది కూడా ఆ సమావేశంలో ముగ్గురు నాయకులు మాట్లాడుకున్నారు. దాని తర్వాతే ట్రంప్కి సగం తడిచిపోయింది. అందుకే మళ్ళీ ఎట్లా దారిలో తెచ్చుకోవాలి, ఇంకా కొత్త అవకాశాలు ఏమున్నాయి, భారత్ని మళ్ళీ మనం ఏ విధంగా ఇబ్బంది పెట్టగలం, ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే భారత్ మన దారిలోకి వస్తుంది, ఇదే ఆలోచనతో ఉన్నాడు. అందుకే ఇప్పుడు స్టూడెంట్స్ మీద, అక్కడ ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళ మీద, అక్కడ H1B, F1 వీసాలతో ఎవరైతే వెళ్ళారో వాళ్ళని ఎలాగైనా బయటకు పంపించాలి. ఏదో ఒక రీజన్ మన మీద కక్ష కోసం, మోదీ మీద కక్ష తీర్చుకోవడానికి సాధారణ ప్రజల మీద ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేసిన సరే ఎవడు భయపడేది లేదు. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం అంతిమంగా నిజమే గెలుస్తుంది. సో డెఫినెట్ గా న్యాయం గెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కోర్టులు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి కదా డొనాల్డ్ ట్రంప్ కి. అక్కడున్న పత్రికలు కూడా నెగిటివ్ రాస్తున్నాయి. సో డెఫినెట్ గా ఏది అంతిమంగా భారతే గెలుస్తుంది. మన దారిలో మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అమెరికాకి అదే విధంగా 100% కరెక్ట్గా మోదీ గారు రియాక్ట్ అవుతా ఉన్నారు. ఆయన ఫోన్లకి లిఫ్ట్ చేయకపోవడం కూడా రీజన్ అదే. సో నీ తప్పు నువ్వు తెలుసుకో ట్రంప్, ఇప్పటికైనా నువ్వు మారు అనే ఒక గట్టి మెసేజ్ ఇచ్చారు మోదీ డొనాల్డ్ ట్రంప్ కు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ట్రంప్ తన తప్పుని తెలుసుకుంటాడు, మళ్ళీ భారత్ తో కాళ్ల బేరానికి రాక తప్పదని కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ. సో ఇది ట్రంప్ మీద అనాలిసిస్. మరి ట్రంప్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తున్నాండి మనం టీవీ.